ఎలక్షన్ల టైంలో పార్టీలకు ప్రతి ఓటు ముఖ్యమే, ప్రతి ఓటరు ముఖ్యమే. ఎందుకంటే ఒక్క ఓటు తేడాతోని కూడా గెలిచిన లీడర్లు, ఓడిన లీడర్లు మస్తు మందే ఉన్నారు. అందుకే ఓట్ల కోసం తీరొక్క పాటలు పడుతుంటాయి పార్టీలు. అన్నిటికీ మించి ఇప్పుడు ఎలక్షన్ల సంగపోళ్ళు ఓటర్ లిస్టులు సగబెట్టే కార్యం ముంగటేసుకుర్రు కాబట్టి ఈగింత హుషారు పడుతుర్రు లీడర్లంతా. ఇక చూడుర్రు ఏం నడిచిందో. తెలంగాణలో ఓటర్ లిస్టులు సగబెట్టుడు బేస్తారం నుంచి చాలా అవుతుంది. ఇంటింటికి తిరిగి కాగితాలు ఇస్తారట. ఊరు పేరు వివరం అంతా బరాబర్ నింపిస్తే ఎవరి ఓట్లు వాళ్ళకే ఉంటాయి. అట్లా కాకుంటే మాత్రం ఓట్లు పోతాయన్నట్టే చెప్తుండ్రు. ఇక ఇప్పటికే మన పక్కపోతున్న రాష్ట్రాలలో ఓటర్ లిస్టులు సగబెట్టి లక్షల కొద్ది ఓట్లు తీసేసిండ్రు. దాని మూలంగానే ఎలక్షన్లలో ఓడిపోయినవని పార్టీలన్నీ ఎత్తెత్తిపోసినాయి. అందుకే ఇటు తెలంగాణలో ముందుకు ముందే పార్టీలన్నీ హుషారైనాయి. సీఎం రేవంత్ సారు చెయ్యి పార్టీ లీడర్లందరినీ లైన్లకు తీసుకొని ఆన్లైన్ మీటింగ్ పెట్టిండు. ఓటర్ లిస్టులు సగబెట్టుడు అంటే పిల్లలాట అనుకుంటాన్రా, ఏంటికి లాపరవ చేస్తాన్రు అని లీడర్ల మీద గట్టిగానే గరమైందట పెద్దసారు. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం పాయిదా అన్నట్టు కూడా నారాజైందట. ఎంత చెప్పినా ఇంటలేరని కొంతమందిని మంచిగానే అరుచుకున్నాడట ముఖ్యమంత్రి. ఊరూరా సర్పంచ్లతోని ప్రచారం చేయించాలని కూడా చెప్పిండట. మరిగా ఏం చేస్తారో ఏమో చూడాలే. ఇంకో దిక్కు తత్తిమ పార్టీల లీడర్లు సుధా తాపకో కాడ మీటింగులు పెట్టుకుంటా పార్టీ కార్యకర్తలను లీడర్లను హుషారు చేస్తుండ్రు. ఇక ఎలక్షన్ల సంగపోళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటిదాకా ఉన్న ఓటర్ లిస్టుల ప్రకారమే పాములు ఇస్తారట. ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు తీసుకోవాలి అని చెప్తున్నారు. అంతేకాదు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఓటు ఉంటే అది నేరం కిందికి వస్తుందట. అసొంటోళ్ళని గట్టిగా అరుచుకుంటారట. అందుకే జర చూసుకోండి. ఇప్పటికే ఏపీలో ఓటర్ లిస్టులు సగబెట్టుడు చాలా 10 దినాలు అవుతుంది. మరిగా తెలంగాణలో ఎట్టెట్ట నడుస్తుందో ఏమో చూడాలి.